ఏ ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే గణేష్ చతుర్థి కదా ఇవాళ. సో ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. నేను కూడా ఇప్పుడు పూజ కోసం అని రెడీ అవుదాం అనుకుంటున్నా. సో గెట్ రెడీ విత్ మీ. సో ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ శారీ. సో ఇలా లైన్స్ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చి ఉంటది. పట్టు శారీ చాలా అంటే చాలా బాగుంటది. సో ఈ శారీ నేను కట్టుకుందాం అనుకుంటున్నా. సో కట్టుకున్నాక చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఈ మధ్య కాంట్రాస్ట్ చాలా నడుస్తున్నాయి కదా. సో హ్యాండ్స్ డిజైన్ ఇలా వస్తుంది. ఫ్రంట్ యూ యూ కట్టే ఇచ్చిన అండ్ ఆల్సో వెనక పాట్ డిజైన్ పెట్టించి ఇలా డోరీస్ కట్టించిన అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పాలి. వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నేను స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నా. సో స్వెట్ వచ్చినప్పుడు చాలా కంట్రోల్ చేస్తాను స్వెట్ ప్యాడ్స్ అనేది. సో ఇలా బ్యాక్ పార్ట్లో స్టిక్ చేసి పెట్టుకుంటున్నా. పూజ మొత్తం సరిగ్గా చేసుకోవడానికి చాలా కష్టం. స్వెట్ ప్యాడ్స్. సో యా ఫైనల్లీ రెడీ అయిపోయినా. ఏమైందంటే ఫోన్ చాలా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయేసరికి నేను ఫోన్ అసలు వాడలేకపోయినా, స్టక్ అయిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు వీడియో తీస్తున్నా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా, మేకప్ కూడా వేసేసుకున్నా. సో మేకప్ మొత్తం వేసుకున్నా. సో ఇప్పుడు బ్యాంగిల్స్ అండ్ హెయిర్ స్టైల్ కొంచెం జ్యువెలరీ యాడ్ చేసుకున్నాము. హెయిర్ స్టైల్ హెవీగా కాకుండా కొంచెం సింపుల్గానే వేసుకోవడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ పఫ్ వేసుకుందాం. ఫైనల్ అవుట్పుట్ ఐ షో యూ. ఫస్ట్ నేను ట్విస్ట్ చేసి హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకున్నా. బట్ ఎవ్రీ టైం సేమ్ హెయిర్ స్టైల్ అవుతుందని కొంచెం చేంజ్ చేశాను. ఇలా సైడ్కి 3 పార్టీషన్స్ తీసుకొని నేను రివర్స్ ఫ్రెంచ్ బ్రేడ్ వేసుకుంటున్నా. సో కొంచెం ఫేస్ లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకోవడం వల్ల. అండ్ ఒక ట్రెడిషనల్ టచ్ కూడా ఉంటుంది. సో 2 సైడ్స్ అయితే బ్రేడ్ వేసుకోవడం అయిపోయింది. సో నీట్గానే వచ్చింది అనుకుంటున్నా. సెల్ఫ్గా వేసుకోవడం నాకు చాలా అలవాటు ఫస్ట్ నుంచి. అండ్ ఎవ్రీ హెయిర్ స్టైల్ నేను ట్రై చేస్తా సెల్ఫ్గా వస్తుందా రాదా అనేసి. ఎందుకంటే మనకు ప్రతిసారి హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు కదా. సో అందుకని ఇలా నేనే సెల్ఫ్గా వేసుకోవడం నేర్చుకున్నా. సో సెంటర్ పార్టిషన్ తీసుకొని నేను 2 రివర్స్ బ్రేడ్స్ వేసుకున్నా కదా. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఫ్రెంచ్ బ్రేడ్ వేస్తున్నా నార్మల్గానే. మనం డైలీ వేసుకునే ఫ్రెంచ్ బ్రేడ్ లాగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటుంది అండ్ ఆల్సో క్లీన్ లుక్ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా. అండ్ హెయిర్ కూడా ఇంకొంచెం లెంత్గా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ సెల్ఫ్గా వేసుకున్నా కాబట్టి పర్ఫెక్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇదైతే చాలా నీట్గా వచ్చిందని అనుకుంటున్నా. చూడండి హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్లో కూడా చెప్పండి నాకు. అండ్ ఇంకా హెయిర్ స్టైల్స్ కొన్ని కావాలి అని అంటే నేను షార్ట్స్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. మీకు గుర్తుండే ఉంటుంది బ్యాంగిల్స్ నేను నాంపల్లిలో తీసుకున్నా. సో ఇప్పుడు ఇవి పేర్ చేద్దాం. ఇది మీకు డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి అనుకుంటున్నా వీడియోలో, బట్ మ్యాచ్ అవుతాయి. సో ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాం. సో బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకున్నాం. అండ్ మధ్యలో ఏదైనా కడా వేస్తే బాగుంటుందేమో చూద్దాం. లిటరల్గా నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. చాలా పేషెన్స్తో రెడీ అవుతాను రెడీ అవ్వాలంటే.
రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ వేసుకుంటే సెట్. సో రీసెంట్గా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, సో అందులో చూపెట్టా ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఇవాళ వేసుకుందాం అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా ఉంటాయో. బాగానే ఉంటాయి. యాక్చువల్గా ఇవి హుక్ ఇచ్చారు కదా, నేను దాన్ని కొంచెం సెట్ చేసుకున్నా. హుక్ చాలా చిన్నగా ఇచ్చినుండే, సో నేను కొంచెం పైన కనుక్కొని కొంచెం లాంగ్ లెంత్ చేసుకున్నా. ఇయర్ రింగ్స్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా క్లియర్గా చూస్తాను. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఎలా ఉంది, ఎట్లుంది చూడు చూడు ఎట్లుంది ఇయర్ రింగ్స్. నేను చాలా ఎక్సైటెడ్ ఉండే ఫ్లవర్స్ పెట్టుకుంటే ఎలా ఉంటది అనేసి. నాకైతే చాలా చాలా నచ్చి తీసుకున్నా. ఇయర్ కప్స్ లో జుమ్కాస్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నాకు ఇదే అన్నమాట. బాబీ పిన్స్. గెట్ రెడీ విత్ మీ కాస్త గెట్ రెడీ విత్ అస్ అయ్యేలాగా ఉంది. ఇదన్నమాట ఫైనల్ లుక్. బ్లౌజ్ డిజైన్ మగ్గం వర్క్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను పర్టికులర్గా అన్ని కలర్స్ శారీస్ పైనకి సెట్ అయ్యేలాగా వేపించుకున్నాను అన్నమాట మగ్గం వర్క్. అండ్ ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు అందరం కలిసి గణేష్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ పులిహోర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో పులిహోర అనే కాకుండా గణేషునికి ఇష్టమైన పాలతాలికలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. అండ్ పాలతాలికలు అనేది మేము యూజ్ చేయము వర్డ్, మేమైతే పాశం అని అంటాము. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో రైస్ ఫ్లోర్ వేసుకుంటే ఇలా బఫ్ తయారవుతుంది అన్నమాట. ఈ పిండి ఇదే రేంజ్లో మనం కలుపుకోవాలి. ఆ పిండిని కాగబెట్టుకున్న పాలలో ఆల్రెడీ నేను సాబుదానా వేసుకున్నా. సో ఇలా ప్రెస్సింగ్ చేస్తూ ఆ పాలల్లో వేసుకున్నాను అన్నమాట. సో పాలతాలికలు 10 minutesలో రెడీ అయిపోతుంది. సో చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిందంట చాలామంది చెప్పారు. సామ్రాజ్యం ఎట్లా చందాలు వసూలు చేసిర్రా మీరే పెట్టిర్రా? చందాలు ఇచ్చిర్రా? మా తెలిసిన వాళ్ళు రేటు తగ్గించి 800కి ఇచ్చింది. మరి మీ యూత్ పేరు ఏంటిది? వారాహి. అది కదా వారాహి యూత్ స్టార్. అది అవునా? మరి అలా రాయలే కదా, ఓన్లీ వారాహి యూత్ అని రాసింది. అది ఉందా? మస్తుంది మీ వినాయకుడు. ఇప్పుడు మనం పెద్ద వినాయకుడిని చూద్దాం. మంగళమూర్తి.
స్టోరేజ్ ఉందా సార్? స్టోరేజ్ ఉందా? గణేష్ పూజలో కూర్చోవడం ఫస్ట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ వైబ్ పెద్ద పూజ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు కొన్ని విషయాలు తెలియదు. అండ్ అయ్యగారు ముందుగా చాలా పెట్టేసి గంధం తర్వాత ఇది బొట్టు प्रतिष्ठति अर्चत प्राच्यत प्रियमेधासो अर्चत अर्चन्त पुत्रकावुत वरुण दुष्टच्चताः श्री जगन्नाथ मद्गुरो श्री जगद्गुरुमात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। हरि ओम देवीं वाजमदनयन्त देवास्तां विश्वरूपाः परमो वदन्ति स्थानो मन्त्रे जमोजन्दहानाथेदर्वाकस्मानः उपजुष्टुते अयं महो सर्वज्ञाय नमः सुनासीराय नमः विकर्तनाय नमः परमेश्वरजनार्दनाय नमः वामदेवाय नमः भगवते नमः स्वयंभू परमेश्वरदेवताभ्यो नमो नमः। ते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमासो प्राणायाम्यः ओम भूः ओम भवः ओम स्वः ओम माः ओम जनः ओम तपः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिर्समृतं ब्रह्मभूर्भुवस्वरापो नमस्कारं చేస్తూ ఉండాలి। శుభాభ్యాం साक्षात् विघ्नेश्वर स्वामी नवरात्रोत्सव महामण्डपायाम् अस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाणेन सुस्त्रीः विश्वावसुनाम संवत्सरे उत्तरा दक्षिणा महापुण्यकालायां भाद्रमासायां शुद्धपक्षं स्वामी देवताभ्यो नमस्काराक्षतान् सम्पूजयामि। अतः आवाहित महाविघ्नेश्वर स्वामी आराधनेश्वर नमस्तो पुष्पं वेणि कलशं लोपन कलशाधिष्ठान देवताभ्यो नमो नमः। पुष्पे बंतिपूर माटदम्म तल्ली शिरः संप्रोक्ष మీరు చదువుకోవాలి। యజమానస్య శిరः సంప్రోక్ష अपवित्र पवित्रो वा सर्वा वस्त्रांगतो यस्परेत् पुंडरीकाक्ष सवाह्य पुंडरीक पुंडरीकात्मनः ध्यानाख्यो कर्म करिष्ये तः आणच्छन्नवन्नादभिषेदसाधन श्रीमन्महागणाधिपतिदेवताभ्यो नमः पाद नमस्काराख्यो कर्म करिष्ये नमो नमः। नमस्काराक्षतान् सम्पूजयामि श्रीमन्महाविघ्नेश्वर स्वामी सन्निधार्थे अक्षतान् समर्पयामि। श्रीगन्ध हरिद्रासुर्ण कुङ्कुमाविलेपनं धारयामि। गन्धमो पशुपु कुङ्कुम वट्टिचारि गन्धद्वारा आन्द्रादृशां नित्यपक्षाङ्गरेशनीमेश्वरे गन्धर्वभूतानां ताभिहो अय श्रियं श्रीगन्ध हरिद्रासुर्ण कुङ्कुमाविलेपनं धारयामि। नमस्काराक्षतान् सम्पूजयामि। हरिः ओम मधुपुष्पैस्तु पूजयामि। श्रीमन्महागणाधिपतिदेवताभ्यो महागणाम्बिका देव्यै नमो नमः। साक्षात् दीपानदर्शविद्यार्थे चक्रवर्ति चण्डी प्रोक्षा प्रहिच्च ओम भोर्भुवः शरभाय रजबन्धवे रक्षार्थं नियमार्थं दीक्षार्थं पूजयामि। हरि ओम तो वाय वदस्पते तस्सुदादासनसमये हेदाक्षवाय भागे वाय दिक्परमावाहयामि स्थापयामि पूजयामि। सोमोधेन कुं सोमेम सूर्यमुच्चरं तं नमते प्रणयानस्वस्ति अमृतं वै प्राणामृतमाप प्राणाने वैधास्तानपवह्वयते। श्रीमन्महावरसिद्धिविघ्नेश्वर स्वामी देवताभ्यो नमः। स्वस्तिराभव वरदाभव समगोभव सुप्रसन्नाभव स्वस्तिरासनं कुरु अथ ध्यानाख्ये कर्मणि। हरिः ओम विश्वमण्डलाय विद्महे नमस्तानाय धीमहि तन्नो नवग्रह प्रचोदयात्। ओम द्विजप्रियाय नमः। ओम अग्नि
गर्वच्छिदे नमः ओम इंद्रश्री प्रदाय नमः ओम वाणी प्रदायकाय नमः ओम सर्वसिद्धि प्रदाय नमः ओम सर्वधनयाय नमः ओम सर्वरेप्रियाय नमः ओम सर्वात्मकाय नमः ओम सृष्टिकर्ते नमः ओम देवानेकार्जिताय नमः ओम ओम भूर्भुवस्सुनः ओम तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् श्रीमन्नः वरसिद्धि विघ्नेश्वर स्वामी देवताभ्यो नमो महानैवेद्यान् निवेदयामि कल्लमुस्कोलम्मा देवताभ्यो महानैवेद्यान् निवेदय नमस्काराक्षितां संभोजयामि मूत्र పెట్టేసేది दक्षिणादाम्भोधार्तेः తీసుకున్నారా ఇక్కడ మోదట్లేదా రావాలి 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 ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.